2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోక సాధ్యమేనా? అందుకు సంబంధించి ఎలాంటి కసరత్తు జరుగుతోంది? నాకు తెలిసి మాక్సిమం ఆగస్ట్ 15th లోపే అవుతుంది, అంతకంటే ముందే ఇంకా. ఎందుకంటే ఛాలెంజింగ్గా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మిగతా ఆర్థిక అంశాల్లో దుబారాను పక్కన పెట్టి లేకపోతే మిగతా కొన్ని చేయాలనుకున్న వాటిని ఆపైన రైతులకు మనం రుణమాఫీ చేయాలనే ఆలోచన ఉంది. 5 ఎకరాలు కానీ సన్న వడ్లకు మాత్రము పెంచడం వెనక ఏంటంటే ఆర్థికలేమే కారణం. మొత్తం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం అన్నట్టు చిన్నాభిన్నం చేసి మనోళ్ళు పోయిన పరిస్థితి ఉన్నది. దాన్ని ఎట్లా రికవర్ చేయాలనే దగ్గర మాజీ రఘురామంతో కూర్చున్న పరిస్థితి చూసింది కదా ఆర్బీఐ రిటైర్డ్ గవర్నర్తో. సో అంతేకాకుండా స్థానిక రెవెన్యూస్ని కూడా పెంచుకోవడానికి, ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా స్టేట్ రెవెన్యూస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ఏమంటారు అవసరాలను పక్కన పెట్టైనా రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకోటి మహాలక్ష్మి పథకం కూడా ఇంపార్టెంట్. ఏది ఎవరైతే సాధారణ గృహిణులు ఉంటారో వాళ్ళ ఆర్థిక ఏమంటారు స్థాయిలను బట్టి వాళ్ళు ఎవరు ఎలిజిబిలిటీకి వస్తే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు లబ్ధిదారుల ఎంపిక తొందరలోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా తీస్తారు మీరు? అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఇస్తారా? ఏ విధంగా ఉంటుందంటారు? అది వైట్ రేషన్ కార్డు ఒక ప్రమాణం కావచ్చు, బట్ అదే అందరికీ లేకుండా కూడా ఉండొచ్చు. వైట్ రేషన్ కార్డు కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు. ఏదో బైక్ ఉందనో ఇంకా లేకపోతే ఇంకేదో అవకాశం ఉందనో రాకపోవచ్చు. కానీ అక్కడ వాళ్ళ నెలసరి ఆదాయం లేదంటే సంవత్సర ఆదాయాన్ని బట్టి కూడా అర్హులవుతారు మహిళలకు సంబంధించిన వాటిల్లో. ఎందుకంటే ఇల్లుండి ఒక బైక్ ఉండి 1 ఎకరం పొలం ఉన్నంత మాత్రాన పూర్తి స్థాయిలో వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నట్టుగా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ద మోడాలిటీస్ని సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. తర్వాత ఏ విధమైన ఎలిజిబిలిటీస్ ఉంటే వాటిని ఫిట్ అయ్యి ఇంకా ఎవరైనా అదనంగా ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలన్న సూచన మంచిది వస్తే మాత్రం వాళ్ళని కూడా ఉంటుంది. కానీ మ్యాక్సిమం పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎక్కువ బెనిఫిట్ అయ్యే పథకంగా చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది.